హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఆఫీస్ హాలిడే, సో ఎంటర్టైన్మెంట్కి టైం దొరికింది. అందరూ అబ్బాయిలు అంటారు టీఎఫ్ఏ బాగుండాలని. అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా టీఎఫ్ఏ బాగుండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. మ్యాక్స్ అన్ని మూవీస్ చూస్తాను. ఇప్పుడైతే డబుల్ స్మార్ట్ మూవీకి రెడీ అవుతున్నాను. అసలే రామ్ మూవీ, ఇంకా చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో ఫాస్ట్గా వెళ్ళి మూవీ చూసేద్దాం. బాయ్. మూవీ నుంచి వచ్చాక రివ్యూ పెడతా, వెయిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ రీరీల్స్ కి వెళ్ళి వచ్చా. సారీ, డబుల్ ఇస్మార్ట్ మూవీకి వెళ్ళి వచ్చా. పర్సనల్ గా పూరి జగన్నాథ్ గారి మూవీస్ అంటే ఇష్టం. మాక్సిమం మన ఫేవరెట్ హీరో ఫేవరెట్ మూవీ పూరి గారి డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే ఓన్లీ పాజిటివ్ ఇస్ రామ్ పోతినేని పర్ఫార్మెన్స్. సంజయ్ దత్ గారు క్యారెక్టర్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్ లో సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ డబల్ స్మార్ట్ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు. ఇంకా ఎంతసేపు రా బాబు ఈ సాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది లిటరల్లీ. రామ్ డాన్స్ గురించి అయితే యాజ్ యూజువల్గా మాట్లాడాల్సిన పని లేదు. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారో అనిపించింది బాస్, వేస్టెడ్ అనిపించింది. ఎస్పెషల్లీ అలీ గారి క్యారెక్టర్ పేరు బోకా. ఆ సీన్స్ వచ్చిన ప్రతిసారి బోకా ప్లీజ్ మళ్ళీ రాకా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక టిపికల్ పూరి గారి ఫిల్మ్ లాగా అనిపించింది. ఒక విలన్ పక్కన హాట్ అమ్మాయి, సంబంధం లేకుండా ఫైట్లు, ఫైరింగ్లు, ఒక్క సీన్ కూడా కనెక్ట్ అవ్వదు. నాకైతే పెద్ద ఎక్కలేదు. మీరు కూడా చూడండి, మీకు నచ్చచ్చు మేబీ. ఏదేమైనా టీఎఫ్ఏ బాగుండాలి. విజేంద్ర ప్రసాద్ గారు లైగర్ మూవీ చూసాక పూరి గారు నెక్స్ట్ మూవీ తీసే ముందు నాకు ఒకసారి స్టోరీ వినిపించు, నేను చెప్తా తీయాలా వద్దా అన్నారంట. నాకైతే నిజంగా ఆయనకు ఒకసారి స్టోరీ వినిపించుంటే బాగుండేది అనిపించింది. స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు కానీ మూవీ ఎండ్ అవుతున్నప్పుడు ఒక లేడీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎవరు అని చెప్పను కానీ ఆ క్యారెక్టర్ రన్ అవుతున్నంతసేపు ఎవరు మీరు చైల్డ్ ఆర్టిస్టా అనిపించింది. ఓవరాల్గా అన్ని పూరి మూవీస్ ఫ్లేవర్ కనిపిస్తుంది ఈ మూవీలో. మీరు కూడా వెళ్ళండి, మీకు నచ్చచ్చు మేబీ. చూసి ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. హాయ్ గాయ్స్, ఓవరాల్గా రివ్యూ అయితే ఇచ్చేసాను. నా ఒపీనియన్ నేను చెప్పాను, మేబీ మీకు నచ్చవచ్చు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. ఇదే నా ఫస్ట్ రివ్యూ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే కమెంట్ చేసేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ రివ్యూలో కరెక్ట్ చేసేస్తా. బాయ్.